హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. షాబాద్ 6 మర్డర్ల నిందితుడు రాజ్ కుమార్ సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. ఒక రైల్వే స్టేషన్ కింద పడి చనిపోయినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో మరి నిజంగా సూసైడ్ చేసుకున్నారా? సో ఇప్పటి వరకు ఇతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం దొరికింది? పోలీసులు ఏమన్నా అఫీషియల్ గా ప్రకటించారా? సో ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయా సార్ దీనికి సంబంధించి? ఇప్పుడు చాలా కొత్త విషయాలు కూడా దీని నుంచి బయటకు వచ్చాయి. ఈ రాజ్ కుమార్ అనే అతను 6 మందిని చంపాడు. 6 మందిని కాదు, 7 మందిని చంపాడు అనేది ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే ఒకసారి ప్యాటర్న్ చెప్పుకుంటే యాక్చువల్గా ఇతను ఒకప్పుడు షాబాద్లో ఈ అమ్మాయిల పక్కింట్లో ఉండేవాడు. ఎవరైతే విక్టిమ్ ఫ్యామిలీ ఉందో వాళ్ళ పక్కింట్లో ఉండేవాడు. యాక్చువల్గా తను డ్రైవర్గా పనిచేసేవాడు. అంతకుముందు కూడా ఇతనికి ఏంటంటే అనేక వ్యసనాలు ఉన్నాయి. పేకాట ఆడటము ఇలాంటివి ఉన్నాయి. దాంట్లో అతను బాగా బెట్టింగ్లో వాటిలో డబ్బులు పోగొట్టుకున్నాడు. దాంతో తర్వాత కారు డ్రైవింగ్ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ వాళ్ళ నాన్న అరుణ్ కుమార్ ఆయన కూడా మాట్లాడాడు. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. సో వాళ్ళు ఏం చేశారంటే ఇతనికి ఒక అప్పులు తీర్చారు. పొలం అమ్మి అప్పులు తీర్చి ఈ షాబాద్లో ఒక ఇల్లు కూడా కొనిచ్చారు. దాంతో కొంచెం కుదురుకుంటాళ్లే అనుకున్నారు వాళ్ళు. సో ఈ అమ్మాయిని, సరిత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అతను. వాళ్ళకి 2 కొడుకులు, పరీక్షిత్ అండ్ దైవీక్షిత్, 4 ఏళ్ళు 2 ఏళ్ళు. సో అయితే అతనికి అమ్మాయిల పిచ్చి మొదటి నుంచి కూడా ఉంది. ఇంతకుముందు కూడా కొన్ని కేసులు కూడా ఉన్నాయి. ఓవరాల్గా 2 కేసులు ఆల్రెడీ ఫైల్ అయినాయి. సో ఇతను పక్కింట్లో 17 ఏళ్ళ అమ్మాయి ఇంటర్ చదువుతుంది. ఆ అమ్మాయి మీద కన్నేసి అమ్మాయిని వేధించడం, అమ్మాయి కాలేజీకి వెళ్ళడం ఇవన్నీ చేస్తున్నాడు. దాంతో వీళ్ళు పంచాయతీ కూడా పెట్టారు. వాళ్ళ నాన్నకి వాళ్ళకి చెప్పారు. దాంతో వాళ్ళ నాన్నోళ్ళు వీళ్ళ ఫ్యామిలీని అక్కడికి షిఫ్ట్ చేశారు. దేవాలగూడకి షిఫ్ట్ చేశారు, దేవాలగూడకి. సో అక్కడ నుంచి కూడా ఇతను ఈ అమ్మాయి ఫోన్ ట్రాక్ చేయడం, ఈ అమ్మాయి ఇంతకుముందు కూడా ఈ అమ్మాయి ఇతని కోసమే కాలేజీ కూడా ఆపేశారు. కాలేజీ ఆపేసినప్పుడు కూడా సీసీటీవీలు పెట్టి ఆ అమ్మాయి రాకపోకలను చూసుకొని అవన్నీ చేసేవాడు ఇతను. అంటే ఒక రకంగా అబ్సెసివ్గా అమ్మాయి పట్ల ఇతను బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. సో ఎప్పుడైతే తర్వాత ఏదో పని మీద తల్లి కూతురు ఎక్కడికో వెళ్తే, ఎప్పుడు మే 16న తల్లి ఏదో పని మీద పక్కకి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయిని వెళ్ళి చేపట్టుకొని గట్టిగా తనతో ఎందుకు నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అది ఇదని గట్టిగా అడగడం, ఆ అమ్మాయి మీద దాడి చేయడానికి ట్రై చేయడం. ఈ లోపల తల్లి వచ్చి అతన్ని అడ్డుకుంది. అక్కడ గొడవైంది. దాంతో ఆ తల్లి ఏం చేసిందంటే వెళ్ళి పోలీస్ కేసు పెట్టింది. పోలీసులు పోక్సో కింద కేసు తీసుకున్నారు. అయితే ఇతను ఏం చేశాడంటే పోలీసులు మేనేజ్ చేసుకుని ఎస్ఐని సిఐని ఇతను యాంటిసిపేటరీ బెయిల్ 12వ తేదీన జూన్ 12న యాంటిసిపేటరీ, ఎందుకంటే సెక్షన్లు బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు. ఎప్పుడైతే డబ్బులు ఇచ్చారో ఇతనికి మామూలుగా పోక్సో కేసులో వేధింపులు కూడా సీరియస్ అంశమే, కానీ బెయిలబుల్ పెట్టేసరికి ఇతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేసింది. దాని తర్వాత జూన్ 16న ఇతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యాడు. స్టేషన్ బెయిల్ ఇచ్చేశారు. దాని తర్వాత వచ్చి మొన్న 10వ తేదీ ఏం చేశాడంటే అక్కడ చేవెళ్ళలో ఒక సెల్ఫ్ డ్రైవ్ కారు రెంట్కి తీసుకున్నాడు. అక్కడ నుంచి వచ్చాడు. ముందుగా ఈ షాబాద్ ఇంటికి వచ్చాడు. దాదాపు 11 గంటల 5 నిమిషాలకి అక్కడికి వచ్చి వెనక నుంచి తలుపు తట్టాడు. వెనక నుంచి ఈ పాప వచ్చి తలుపు తీసింది. పాప తలుపు తీస్తున్నాగానే తల్లి లక్ష్మి ఆమె వచ్చి ఎవరు అంటూ వస్తే కానీ ఇమీడియట్గా తల్లిని కత్తితో పొడిచేశాడు. దాంతో వాళ్ళ బామ్మ రొక్కమ్మ అనే ఆమె లేచి వచ్చింది, ఆమెని పొడిచేశాడు. ఇంకొక అక్క కూడా ఉంది ఈ అమ్మాయికి. ఈ అక్క వికలాంగులారు, అందుకని ఆమె లేవలేక ఎక్కడో పడుకుంది. ఆమెను వదిలేశాడు. ఈ పాపని పట్టుకొని కత్తి పెట్టి, ఈ పాప వణికిపోతుంది భయంతో. కళ్ళ ముందే తల్లిని బామ్మని చంపేయడంతో వణికిపోతుంది. సో దాంతో భయంగా ఉన్న పాపను పట్టుకొని వచ్చి కారులో ఎక్కించుకొని వాళ్ళ ఇంటి దేవాలగూడ ఇంటి దగ్గర ఒక చెరువు ఉందన్నమాట. ఆ చెరువు అఖిల్ సాగర్ చెరువు. ఆ చెరువు దగ్గరికి తీసుకెళ్ళి అమ్మాయిని కారులో దించి ఆ అమ్మాయిని కూడా పొడిచేశాడు. పొడిచిన తర్వాత అక్కడ 7 ఇటుక రాళ్ళు పేర్చాడు. మొత్తం పెట్టేసి బయటకు వచ్చి కారు తీసుకొచ్చి ఇంటికి వచ్చాడు. ఇంట్లో భార్య, 2 పిల్లలు నిద్రపోతున్నారు. వాళ్ళ నిద్రలోనే కత్తులతో గొంతులు కోసేశాడు. 3 చనిపోయారు. చనిపోయిన తర్వాత
వాళ్ళ నాన్న అరుణ్ కుమార్కి ఫోన్ చేశాడు. వాళ్ళు ఫోన్ చేసి తర్వాత స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయాడు. వాళ్ళు షాక్ అయ్యారు. అరుణ్ కుమార్ వాళ్ళ భార్య షాబాద్ పోలీసులకి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పారు ఇలాగ జరిగిందని. వాళ్ళు ఇమ్మీడియట్గా 2 బృందాలుగా, ఒక బృందం వీళ్ళింటికి, ఒక బృందం ఈ ఈ అమ్మ పాప వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో మొత్తం వెళ్ళిన తర్వాత చెరువు దగ్గర కూడా వాళ్ళకి బాడీ కనపడింది. మొత్తం 6 బాడీలు. ఈ 7 రాళ్ళు ఎందుకు పెట్టాడు అంటే, గతంలో కూడా ఈ అమ్మాయిని బెదిరించేటప్పుడు మీ నాన్నని చంపేసినట్టే మిమ్మల్ని కూడా చంపేస్తానని కూడా బెదిరించాడంట. అంటే వీళ్ళ నాన్న 1 year బ్యాక్ చనిపోయాడు. అది ఇతనే చంపాడు అనేది ఇప్పుడు ప్రూవ్ అయింది. ఆ 7 రాళ్ళు అందుకే పెట్టాడు. సో ఇతను చేసింది 6 మర్డర్లు కాదు, 7. సో ఈ క్రమంలో ఏంటంటే ఇది పెద్ద ఇష్యూ అయింది. కలెక్టర్లు, తర్వాత మంత్రులు, మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా పోయి సబితేంద్రారెడ్డి లాంటి వాళ్ళు పరామర్శించడం, ఇది పొలిటికల్గా కూడా పెద్ద ఇష్యూ అయింది. దాంతో ఇప్పుడు ఎస్ఐ, సిఐ మీద కూడా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఇతను దొరికాడా లేదా అనేది సమస్య. దొరకలేదని పోలీసులు అయితే దొరికినట్టుగా చెప్పట్లేదు. కానీ ఒక అతను అక్కడ కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కొమ్మరిగూడ అని ఉంది, అక్కడ బండారు సుధాకర్ అనే ఒక అతను మీడియాతో మాట్లాడాడు. నన్ను వచ్చి అతను మా జామకాయ తింటున్నాడు, నన్ను వచ్చి ఇక్కడ టిఫిన్ ఎక్కడ దొరుకుతుందని అడిగాడు. నేను చెప్పే లోపలే మఫ్టీలో ఉండి కొంతమంది పోలీసులు వచ్చి అతన్ని పట్టుకుపోయారని చెప్తున్నాడు. అంటే ఒక ప్లాన్ ఏంటంటే అతను పోలీసుల అదుపులో ఉన్నాడు, అతన్ని ఎన్కౌంటర్ చేయాలి, ఎందుకంటే ప్రజల్లో పెద్ద వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఎన్కౌంటర్ చేయాలి అనేది. ఇప్పుడు పై స్థాయిలో ఎన్కౌంటర్ చేయాలంటే రేవంత్ రెడ్డి స్థాయిలోనే అది నిర్ణయం తీసుకోవాలి. పోలీసులు సొంతంగా చేస్తే మళ్ళీ ప్రాబ్లం. కాకపోతే అంటే ఎన్కౌంటర్ చేస్తే పొలిటికల్గా మనకి మైలేజ్ వస్తుందా రాదా అనేది ప్రధానంగా చూసుకుంటారు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి అన్ని ముఖ్యమంత్రులు, అందరు ముఖ్యమంత్రుల దీంట్లో ఇట్లాంటి ఎన్కౌంటర్లు మామూలు. ఈ మధ్య యోగి మోడల్ దేశవ్యాప్తంగా జరుగుతుంది. మొన్న కూడా పశ్చిమ బెంగాల్లో కూడా కొన్ని చంపేశారు. అయితే ఏమైందంటే దిశ కేసులో సజ్జనార్ వీళ్ళ మీద అప్పుడు ఎన్కౌంటర్లు ముగ్గురిని చంపేసిన తర్వాత కమిషన్ రావడం, సుప్రీంకోర్టు స్థాయిలో కమిషను పనిచేయడం, దాంతో వీళ్ళకి కొంత ఇబ్బందులు వచ్చాయి. సో ఎన్కౌంటర్ అంతే ప్రూవ్ చేసుకోవాలి. ఏది సెల్ఫ్ డిఫెన్స్గా మేము కాల్పులు జరిపామని ప్రూవ్ చేసుకోవాలి. అది కొంత కష్టమైన పని. అందుకని ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ఈజీగా సూయిసైడ్ అని చెప్పేస్తున్నారు. మేము పట్టుకుపోతున్నాం, అతను యూరిన్ అన్నాడు, మేము దింపాము, ఈ లోపల అతను వెళ్ళి రైలు కింద పడిపోయాడనో లేకపోతే చెరువులో పడిపోయాడు. చెరువులో పడిపోయిన కేసులు ఆ మధ్య 2 వచ్చాయి. తుని దగ్గర ఒకటి, మదనపల్లి దగ్గర వచ్చి 2 కూడా చెరువులో శవాలుగా మారారు అనేది వచ్చింది. అట్లాగే ఇక్కడ కూడా ఒకసారి రైలు కింద పడిపోయినాయి. ఇప్పుడు కూడా ఇతను రైలు కింద కానీ లేకపోతే చెరువులోనూ, అదే చెరువు ఉంది కదా అక్కడే, అదే ఇతను తీసుకెళ్ళి ఆ పాపన్నారు, అదే చెరువులో ఇతను శవంగా తేలే అవకాశాలు ఈ రోజు కానీ రేపు కానీ ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఫైనల్గా మనకేం రాబోతుందంటే కిల్లర్ సైకోరాజ్ ఆత్మహత్య అనేది ఈ రోజు కానీ రేపు కానీ వినే అవకాశాలు ఉన్నాయి. అంటే పోలీసులు అతన్ని సీన్ రికన్స్ట్రక్షన్కో లేకపోతే ఆ దగ్గరికి తీసుకెళ్తున్నారు, లేకపోతే కోర్టుకు తీసుకెళ్తున్నారు. ఈ లోపల అతను పరిగెత్తిపోయి వీళ్ళని తోసేసి పరిగెత్తిపోయి చెరువులో దూకి చచ్చిపోయాడు అన్న వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్కౌంటర్ అనేది కొంత ఇబ్బందికరం. ఇక్కడ ఆల్రెడీ కమిషన్ వేస్తారు కాబట్టి. కాకపోతే ఉత్తరప్రదేశ్లో ఇప్పటికీ ఎన్కౌంటర్లు చేస్తూనే అక్కడ కోర్టులు కూడా ఏం చేసుకోలేని పరిస్థితి. ఆ మధ్య కూడా ఒక సామాజిక కార్యకర్తను కూడా అక్కడ ఉత్తరప్రదేశ్లో చంపేశారు. కాకపోతే ఇక్కడ అది కాకుండా ఆత్మహత్య చేసుకున్నాడంటే ఈజీగా ఉంటుంది అన్న యాంగిల్లో చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకనే దొరికినా కూడా దొరికినట్టుగా చెప్పట్లేదు. థ్యాంక్ యూ సో మచ్.